హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2018లో వచ్చిన ఓవర్ బోర్డ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి రొమాంటిక్ డ్రామా సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ముగ్గురు ఆడపిల్లలు కానీ భర్త ఉండడు అనమాట. దాంతో హీరోయిన్ తన ముగ్గురు ఆడపిల్లల్ని ఎంతో కష్టపడి పెంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తను డబ్బులు సంపాదించడానికి పిజ్జా డెలివరీ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా కార్పెట్ ని క్లీన్ చేసే జాబ్ కూడా చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో పిల్లల్ని స్కూల్ కి పంపించి మధ్యలో పిల్లల్ని తీసుకొచ్చి పిజ్జా డెలివరీ ఇచ్చే కారులో మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి అమ్మ నేను వచ్చేంత వరకు బాగా చూసుకోమని చెప్పేసి వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తనకి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరినీ పడుకోబెట్టి తనకి నర్స్ అవ్వాలని కోరుకుంటుంది అనమాట. అందుకని ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ ఉంటుంది. అలాగా తన జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటుంది. కానీ సడన్ గా ఒక రోజు వాళ్ళ అమ్మ వచ్చేసి చూడమ్మా నీ ముగ్గురు పిల్లలను చూసుకోవడానికి నా వల్ల కాదు. ఎందుకంటే నాకు నాటకంలో ఒక యాక్టర్ గా ప్లేస్ వచ్చింది. అంతేకాకుండా అందులో నాకు కొంచెం డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి నీ పిల్లలు నువ్వు చూసుకోమని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. అంతేకాకుండా తను ఎక్కడైతే కార్పెట్ క్లీనర్ గా పనిచేస్తుందో అక్కడికి వెళ్లి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని పని చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి తాను నర్స్ అవ్వడానికి ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటుంది. ఇక్కడ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో భయంకరమైన కోటీశ్వరుడు అనమాట. అంతేకాకుండా కుటుంబాన్ని వదిలేసి ఒక ప్రైవేట్ బోట్ లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎంతలా ఎంజాయ్ చేస్తాడంటే కన్న తండ్రి ఫోన్ చేసినా కూడా కట్ చేసి మరీ ఎంజాయ్ చేసే రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ నాన్నను చూపిస్తారు. హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే అనారోగ్యం అనమాట. తన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. దాంతో హీరో వాళ్ళ ఇద్దరి అక్కల్ని పిలిచి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో పిలవండి, ఎందుకంటే నాకు ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియట్లేదు. కాబట్టి కంపెనీ మొత్తం వాడి చేతిలో పెట్టి ప్రశాంతంగా ఉంటానని చెప్పడంతో హీరో వాళ్ళకి కోపం వస్తుంది. నాన్న వాడు అసలే బాధ్యతలు లేకుండా తిరుగుతున్నాడు, మళ్ళీ వాడి చేతిలో కంపెనీ పెడతానంటే ఏంటి, మన కంపెనీ నేను బాగా చూసుకుంటాను కదా నాన్న అని చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటారంటే నువ్వు చూసుకుంటున్నావు కానీ వాడు ఎలాగైనా వారసుడు కదా, అందుకని వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని రా అని చెప్పడంతో హీరో వాళ్ళకి కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ పార్ట్ టైం గా కార్పెట్ క్లీనింగ్ జాబ్ చేస్తుంది కదా. దాంతో ఒక బోట్ లో క్లీన్ చేయాలని చెప్పడంతో హీరోయిన్ బోట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఎవరితో కాదు మన కథలో హీరోది అనమాట. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే డైరెక్ట్ గా హీరో రూమ్ కి వెళ్తుంది. హీరో ఏమో షర్ట్ లేకుండా ఉంటాడు. సారీ అండి తెలియకొచ్చానని చెప్పడంతో పర్లేదని చెప్పేసి హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత డ్రెస్ అప్ అవుతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ జ్యూస్ చూడడానికి వస్తాడు. వచ్చిన తర్వాత అరే ఈ వంట ఉండే వాళ్ళని మార్చేరా, తిని తిని బోర్ కొడుతుంది కానీ బాగా కాస్ట్లీ చెఫ్ ఎవరన్నా ఉంటే చూడరా అని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ లోపల పని చేస్తున్నాడు అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ బోట్ లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు హీరో ఏమో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే హీరో ఉన్న బోట్ దగ్గరికి హీరో వల్ల అక్క వస్తుంది. వచ్చిన తర్వాత హీరోని మీట్ అయి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో హీరో కూడా సరే అక్క నాన్న దగ్గరికి వస్తాను, కాకపోతే ఇదే బోట్ లో వస్తాను, ఎందుకంటే ఈ బోట్ వెళ్లే లోపు నాన్నగారు ఎలాగో చనిపోతాడు. ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరుని పెడతాడు, కంపెనీ కూడా నాకు ఇస్తాడు. కానీ ఆ కంపెనీ నా పేరు మీద ఉన్న నువ్వే కంపెనీ రన్ చేయి, అంతా బాగుంటుందని చెప్పడంతో హీరో వాళ్ళ అక్క బాధపడుతుంది. చూసావా తండ్రి మీద నీకు కనీసం ప్రేమ కూడా లేదని చెప్పేసి సరే ఏదో ఒకటి చావని చెప్పేసి ఆ బోట్ లో ఒక రూమ్ కి వెళ్ళి హీరో వాళ్ళ అక్క కూర్చుంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ బయట పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఉన్న హీరో ఏమంటాడంటే కొంచెం వాటర్ బాటిల్ ఎందుకని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా కొంచెం మందు కూడా పట్టుకొని రమ్మంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సార్ నేను క్లీన్ చేయడానికి వచ్చానండి, ఇలాంటి పనులు చేయకూడదండి అని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి ఏంటి నేను చెప్పిన పని చేయవా, అయితే నీకు డబ్బులు లేవు ఇక్కడ పని కూడా లేదు వెళ్ళిపో అని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి అంతేలే నాలాగా రోజు కష్టపడి డబ్బులు సంపాదిస్తే నీకు ఆ డబ్బు విలువ తెలుస్తుంది, కష్టం విలువ తెలుస్తుంది, కానీ అమ్మ బాబు సంపాదించిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని చెప్పడంతో హీరోకి బాగా కోపం వచ్చేస్తుంది. మరోవైపు ఆ బోటు మెల్లగా కదులుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి కదా. హీరోయిన్ మాత్రం ఆపండి ఆపండి అని చెప్పి అరుస్తుంది. కానీ ఆ బోటు డ్రైవ్ చేసి అతను మాత్రం ఫుల్ గా మ్యూజిక్ పెట్టుకొని బోట్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఈ బోట్ ఆపమని చెప్పి నేను వెళ్ళాలని చెప్పేసి హీరోని అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే దూకేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను ఎందుకు వెళ్తాను, అందులో నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి హీరోతో గొడవ పెట్టుకుంటుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే అంత సీన్ లేదని చెప్పేసి హీరోయిన్ ని బోట్ లోంచి నెట్టేస్తాడు. అంతేకాకుండా కార్పెట్ క్లీన్ చేసే ఎక్విప్మెంట్ ని కూడా నీళ్ళలో పడేస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే ఎక్విప్మెంట్ కి $3,000 ఖర్చు అవుతుంది, కాబట్టి నీ జీతాన్ని కట్ చేసుకుంటాము, అంతేకాకుండా నువ్వు మాకు $3,000 ఇవ్వాలని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ దగ్గర అంత డబ్బులు లేవు. ఆ తర్వాత హీరో పిజ్జా డెలివరీలో పనిచేస్తుంది కదా, అక్కడ ఓనర్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే అనమాట. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా డబ్బులు కావాలని చెప్పడంతో నా దగ్గర కూడా లేవు, నా భర్త వాడేసుకున్నాడని చెప్పడంతో హీరోయిన్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ నాన్న దగ్గరికి బోట్ లో వెళ్తున్నాడు కదా, అలా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఆలోచించకుండా ఆ రోజు సాయంత్రం కూడా ఒక అమ్మాయితో
తో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి రూమ్ కు తీసుకెళ్తాడు. అంతేకాకుండా సేఫ్టీ కోసం చూస్తాడు. చూస్తే అక్కడ కనిపించవు. ఏంటి ఎక్కడో నీ అని చెప్పేసి బోట్ లోకి పైకి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ పైన సేఫ్టీ కనిపిస్తుంది. ఆ తర్వాత అవి తీసుకుని కిందకు వస్తున్నప్పుడు బోటు బాగా షేక్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనోడు బాగా మందు కొట్టున్నాడు కదా, దాని వల్ల తను ఎగిరి అవతల పడతాడు. వెళ్లి బోట్ ఎడ్జి పట్టుకుని కాపాడండి కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కాకపోతే ఇప్పుడు హీరో రూమ్ లో ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి మంది ఎక్కువ పడిపోతుంది. మరో పక్క హీరో వాళ్ళ అక్కేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకోవైపు బోట్ లో స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళేమో లోపల రూమ్ లో చక్కగా మీటింగ్ పెట్టుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంకోవైపు బోట్ డ్రైవ్ చేసేవాడేమో చక్కగా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ బోట్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో దాని వల్ల హీరో మాటలు ఎవ్వరూ వినలేకపోతారు. అలా హీరో కొంత సమయం అరిచి అక్కడే నీళ్ళలో పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ సముద్రం ఒడ్డుకు వస్తాడు. వచ్చి చూస్తే హీరో తన గతం మొత్తం మర్చిపోతాడు అనమాట. అలాగే సిటీలోకి నడుచుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక పోలీసు హీరోని చూసి ఇతనికి ఏదో అయిందని చెప్పేసి తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అన్ని టెస్టులు చేస్తారు. హీరోకి మెమరీ లాస్ అయిందన్న సంగతి వాళ్ళు చెప్తారనమాట. వెంటనే ఈ విషయం కాస్త హీరో వల్ల అక్కకు తెలుస్తుంది. తాను డైరెక్ట్ గా హాస్పిటల్కి వస్తుంది. వచ్చిన తర్వాత డాక్టర్ చెప్తాడనమాట, మీ తమ్ముడికి మెమరీ లాస్ అయిందని చెప్పేసి. కానీ ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో వాళ్ళ అక్కే ఉంటుందంటే, సార్ ఇతను ఎవరో సార్ నాకు తెలియదు సార్, ఇతను మా తమ్ముడు ఎందుకు అవుతాడు సార్ అని చెప్పేసి నైస్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే అంత్యక్రియలు చేసి ఒక కంపెనీ ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డబ్బా కొనుక్కొని అందులో రోడ్డు పక్కన ఉన్న బోడిద పోసుకొని డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న తమ్ముడు నీళ్ళలో పడి చనిపోయాడు నాన్న, వాడి బోడి దిదుగో నాన్న అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్నకి ఎంతగానో బాధపడతాడు. ఇక చేసేదేం లేక తన కంపెనీ బాధ్యతలనే తన పెద్ద కూతురు కప్ చెప్తాడు. దాంతో హీరో వాళ్ళ అక్క ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఉన్న కష్టాలు చాలక మరో కష్టం వస్తుంది. అదేంటంటే ఇంటి రెంట్ చాలా రోజుల నుంచి కట్టట్లేదని చెప్పేసి, ఇంకొన్ని రోజుల్లో ఇంటి రెంట్ కట్టకపోతే ఆ ఇంట్లోంచి ఖాళీ చేయాలని చెప్పేసి ఇంటి ఓనర్ నోటీసులు పంపిస్తాడు. దాంతో హీరోయిన్ ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తాను పనిచేసే పిజ్జా షాప్ కు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే న్యూస్ చూపిస్తుంది అనమాట. అందులో మన కథలో హీరో ఉంటాడు. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏమైంది వీడికి అని చెప్పి అడిగితే, ఏముంది వీడు గతం మర్చిపోయాడంట, అందుకని నీకు నేను చూపించానని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరో గురించి హీరోయిన్ తన ఫ్రెండ్ కి మొత్తం చెప్పింది అనమాట. వాడు నన్ను పైనుంచి నెట్టేసాడు, ఇలా జరిగిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు వాడు నీ భర్త అని చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకొని వాడిని బాగా వాడేసుకో, వాడి చేత పని చేయించుకో, నీకు బాగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు వాడుకొని చెప్పి అంటంతో హీరోయిన్ కొంచెంసేపు ఆలోచిస్తుంది. కానీ తన ఫ్రెండ్ బలవంతం చేయడం వల్ల తాను కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకొని, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్లు అనమాట, వాటిని తీసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నా భర్త ఇక్కడ ఉన్నాడంట అని చెప్పి అంటంతో డాక్టర్లు కూడా అవునమ్మా అని చెప్పేసి హీరోతో పాటు ఒక కవర్ ఉందని చెప్పేసి ఆ కవర్ ఇస్తారు. అందులో సేఫ్టీ ఉంటాయి. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి కారు ఎక్కువ కూర్చుంటుంది అనమాట. వాడితో నా వల్ల కాదని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే, చూడు వాడు ఎలా అంటాడో మనకు అనవసరం, ఇక మీదట వాడు మనం చెప్పినట్టు చేస్తాడు, వాడిని పనికి పంపించు, ఆ తర్వాత డబ్బులు సంపాదించు, ఆ డబ్బులు నువ్వు వాడుకో, ఇంకా ముఖ్యంగా నీ పిల్లలకి ఇంట్లో సెక్యూరిటీ కావాలి కదా, ఇంట్లో ఉండి చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా, నీకు తోడుంటాడని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ బలవంతం మీద హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్ తో ఈ విషయం చెప్తుంది. డైరెక్ట్ గా వెళ్ళి హీరోకే ఈ విషయం చెప్తుంది. కానీ హీరో మాత్రం నమ్మడు. అదేంటి నాకు పెళ్లి అవడం ఏంటని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తన ముందు బాగా యాక్టింగ్ చేసి, లేదండి మీరే నా భర్త అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అవునని చెప్పేసి హీరోయిన్ తో పాటు ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన హీరో ఆశ్చర్యపోతాడు, ఇది నా ఇల్లు అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా లోపలికి వెళ్ళి చూస్తే 3 పిల్లలు ఉంటారు. 2 ఆడపిల్లలు మాత్రం డాడీ అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుంటారు. కానీ పెద్ద అమ్మాయి మాత్రం అస్సలు రాదు. ఆ అమ్మాయి రావట్లేదు ఏంటని చెప్పి అడిగితే, ఆ అమ్మాయి కొంచెం పెద్ద అయింది కదా అందుకని రావట్లేదు అని చెప్పేసి కవర్ చేస్తుంది. కానీ హీరో మాత్రం ఈ 3 పిల్లలు నా పిల్లలు అంటున్నావు కదా, వీళ్ళల్లో ఒక్కరికి కూడా నా పోలికి రాలేదని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం ఆ ముక్కు చూడు, ఆ కళ్ళు చూడు, అచ్చు నీలాగా ఉందని చెప్పేసి కవర్ చేస్తుంది. అంతేకాకుండా తను నర్సుగా చదువుకుంటున్నానని, ఇక మీదట తానే పని చేయాలని, అలా పనిచేసి డబ్బులు సంపాదిస్తే కుటుంబం మొత్తం నడుస్తుందని, తను లేకపోవటం వల్ల ఇలా అయిందని చెప్పేసి హీరోకి అన్ని చెప్తుంటుందన్నమాట. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నానా, నువ్వు చదువుకుంటున్నావా, ఇప్పుడు నేను లేకపోవడం వల్ల నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు, అవునా నేనే వంట చేసేవాడినా, నువ్వు కష్టపడి చదువుకుంటుంటే అన్ని నేను చూసుకునే ఉన్నా అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. అవునండి వంట కూడా మీరు చేసేవాళ్ళని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వంట చేస్తాడు. కానీ పాపం మొదటి రోజు కదా సరిగా చేయలేకపోతాడు. కాకపోతే కొంచెం బాగుంటుంది. దాంతో చేసేదేం లేక అందరూ అదే వంట తింటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ పెద్ద కూతురు ఏముంటుందంటే, అమ్మా ఎవరో ఒక అతను మన ఇంటికి వచ్చాడు కదా, ఇక మీదట 2 చెల్లెల్ని తాననే చూసుకోమను, అప్పుడు నేను స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తానని చెప్పి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతావు, అతని దగ్గర 2 చెల్లెల్ని పెట్టమంటావా, నువ్వు స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, చెల్లెల్ని నువ్వే చూసుకొని చెప్పేసి హీరోయిన్ బయటకు వెళ్తుంది. అప్పుడు హీరో మాత్రం డోర్ దగ్గర రెడీగా ఉండి సరే అని చెప్పేసి రని లోపలికి పిలుస్తాడు. కానీ హీరోయిన్ ఏముంటుందంటే, చూడు నీకు బాగా
మందు అలవాటు ఉండటం వల్ల నేను ఒక థెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాను. ఆయన ఏమన్నాడంటే 30 రోజులు నువ్వు సెపరేట్ గా పడుకోవాలి, అది కూడా భార్యకు దూరంగా. అలా పడుకున్న తర్వాత మందు అలవాటు మానేసిన తర్వాత మన ఇద్దరం కలిసి పడుకోమన్నాడని చెప్పి అంటంతో దానికి హీరో కూడా సరే అని చెప్పేసి సపరేట్ గా వెళ్లి పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తని కన్స్ట్రక్షన్ వర్క్ పంపిస్తుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు అనమాట. దాంతో అతని ద్వారాగా హీరో కూడా జాబ్ ఇప్పిస్తుంది. దాంతో హీరో కూడా అదే జాబ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోని ఎక్కిరిస్తూ ఉంటారు, నీ చేతులు అమ్మాయి చేతుల్లా ఉన్నాయని చెప్పేసి. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి పనిచేస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు కూడా అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో పనిచేస్తున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చేసి హీరోని తిడతాడు. హీరో ఎలాగైతే అందరిని తిట్టేవాడో అలాగే అతను కూడా హీరోని తిడతాడు. ఎలాగోలా హీరో పని ముగించుకొని ఇంటికి వచ్చి సోఫాలో అలా పడుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వచ్చి హీరోని సూపర్ మార్కెట్ కి వెళ్లి సామాన్లు తీసుకురమ్మంటుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక వెళ్లి సామాన్లు తీసుకొచ్చి మళ్ళీ వాటిని తానే వండి అందరికి వడ్డించి పెడతాడు అనమాట. అందరూ తిని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరో పక్క హీరోయిన్ కష్టపడి చదువుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళి ఎంతగానో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు అందరు మధ్యాహ్నం కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు హీరో తన కొలీగ్స్ అంటాడనమాట, అసలు ఏం జీవితం మనది, మనకంటూ ఒక జీవితం ఉందా లేదా, అసలు పని చేసుకోవడం, ఇంటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా పనులు చేసుకోవడం, అసలు ఏంటి ఈ జీవితం అని చెప్పి అడిగితే అక్కడున్న ఒక అతను ఏమంటాడంటే, చూడు నువ్వు అనుకున్నట్లు ఈ జీవితం వృధా కాదు, నువ్వు కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్తే నీ కోసం నీ భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది, అంతేకాకుండా నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి ఇంటికాడ నీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే నువ్వు వాళ్ళ కోసం కష్టపడుతున్నావు, మరి వాళ్ళు కూడా నీ కోసం కష్టపడతారు కదా. ఎప్పుడు నువ్వు ముసలివాడివయ్యి నీ ఒంట్లో ఓపిక లేనప్పుడు తప్పకుండా వాళ్ళని చూసుకుంటారు. అంతేకాకుండా నీకంటూ ఒక భార్య ఉంది, నీ భార్య నీకు ఆపద వచ్చినప్పుడు తానే కదా హాస్పిటల్కి వచ్చింది, మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చుకుంది కదా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే నీకు నీ భార్య ఉంది, నీ భార్యకు నువ్వు ఉన్నావు, ఇది జీవితం అని చెప్పి అంటంతో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది అసలు లైఫ్ అంటే ఏంటని చెప్పేసి. ఆ తర్వాత తను అందరితో మామూలుగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టం ఫుడ్ తెలుసుకొని ఆ ఫుడ్ తీసుకొచ్చి ఇంట్లో అందరికి ఇస్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ నాన్నను చూపిస్తారు. తన దగ్గర కూర్చున్న హీరో వాళ్ళ చిన్న అక్కను చూపిస్తారు. ఆవిడేంటంటే తన తమ్ముడు హస్తికల్ బాటిల్ పట్టుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కంపెనీ నెంబర్ ఉంటుంది అనమాట కింద, వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మీరు మా తమ్ముడికి అంత్యక్రియలు చేశారు కదా, తనకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి అనడంతో ఉండండి మేడం చెక్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెక్ చేస్తారు. చూస్తే అసలు మీ తమ్ముడు పేరు ఇక్కడ లేదండి అని చెప్పి అనడంతో ఆవిడే షాక్ అయిపోతుంది. వెంటనే డౌట్ వచ్చి తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తుంది. వాళ్ళు కూడా తెలియదు అంటారు. ఇలా కాదని చెప్పేసి హీరో బోట్ లో పనిచేసి ఒక అతను ఉన్నాడు కదా హీరో వాళ్ళ ఫ్రెండ్, తనకు ఫోన్ చేసి అడిగితే తానేమంటాడంటే తను నీళ్ళలో పడింది నిజమేనండి, కానీ ఇంతవరకు బాడీ దొరకలేదని చెప్పి అనడంతో తాను కూడా ఆశ్చర్యపోతుంది. పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి మా తమ్ముడు బాడీ వెతకండి అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు, అంతేకాకుండా తనకి శాలరీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరెవరికి ఏ ఇష్టం అని చెప్పేసి అన్ని షాపింగ్ చేసి అప్పుడే ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే బయట తన కూతురు కింద పడిపోయి ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే సైకిల్ దొక్కుంటూ కింద పడిపోయాను నాన్న అని చెప్పేసి అంటుంది. నువ్వేం కంగారు పడుకో, సైకిల్ తొక్కడం నేను నీకు నేర్పిస్తానని చెప్పేసి కూతురుని ఇంట్లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి పెద్ద కూతురు వస్తుంది. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే నేను స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్తానని చెప్పి అంటంతో దానికి నా పర్మిషన్ ఎందుకమ్మా, నువ్వు పెద్దదాని అయ్యావు, హ్యాపీగా వెళ్ళని చెప్పేసి అంటంతో హీరోయిన్ పెద్ద కూతురు స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అటుగా కారులో వెళ్తూ ఉంటుంది అనమాట పిజ్జా డెలివరీ అవడానికి. హీరోయిన్ తన కూతురుని చూస్తుంది. హడావుడిగా తన దగ్గరకు వచ్చి అసలు నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి అంటంతో డాడీ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ హడావుడిగా తన కూతురుని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే హీరో తన ఇద్దరు కూతురులతో అంటే హీరోయిన్ వాళ్ళ ఇద్దరు కూతురుతో చాలా జాలీగా సినిమా చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అడుగుతుంది అసలు ఎవరేమన్నారు దీనికి పర్మిషన్ అని చెప్పి అంటంతో పర్మిషన్ ఇచ్చేదేంటి, తను పెద్ద అయింది, తన గురించి తనకు బాగా తెలుసు, అందుకని పంపించానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అసలు నా కూతురికి పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవరని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కోపం వచ్చేసి నీ కూతురా, తను నాకు కూడా కూతురే, తన కోసం కూడా నేను కష్టపడుతున్నాను, నీ కోసం కూడా నేను కష్టపడుతున్నాను, కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా కేవలం నా కూతురు అని చెప్పి నన్ను సపరేట్ చూస్తున్నావు చూడు, నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా అయ్యో అంత మాట అనేసానని చెప్పేసి బాధపడుతుంది. కానీ హీరో మాత్రం ఎంతసేపటికి రాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అది కూడా ఎవరెవరికి ఏ ఇష్టం అని చెప్పేసి ప్రాపర్ గా డబ్బాల మీద రాసి ఇది వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పేసి హీరో తన సంపాదించిన జీవితంలో ఇవన్నీ కొనిపెడతాడు అనమాట. అది చూసి హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తానే ఫస్ట్ హీరోయిన్ కి సారీ చెప్తాడు. హీరోయిన్ కూడా లేదండి నేనే తప్పు మాట్లాడానని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే లేదు లేదు నువ్వు పక్క చదువుకుంటున్నావు, మరో పక్క పిజ్జా డెలివరీ ఇస్తున్నావు, ఆ పిజ్జా డెలివరీ కూడా నేనే చూసుకుంటాను, నువ్వు ముందు కష్టపడి చదువు అని చెప్పి అనడంతో హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. సరే నేను వెళ్ళి వంట చేస్తానని చెప్పేసి హీరో కూరగాయలు కట్ చేసినప్పుడు సడన్ గా తన చెయ్యి కట్ అవుతుంది. అది చూసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి మొత్తం క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే
హీరోయిన్ కి హీరో మీద ఒక విధమైన ఇష్టం మొదలైపోయింది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో ఓ పక్క పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటాడు, మరో పక్క కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ ఉంటాడు. అలా పనిచేసేటప్పుడు సిమెంట్ కట్టలు మోస్తూ ఉంటాడు అనమాట. అవి చాలా వెయిట్ ఉంటాయి. అసలు ఎవడరా ఇంత బరువుతో తయారు చేసిందని చెప్పేసి ఆ సిమెంట్ కట్టలు కింద పడేసి తిడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఆ సిమెంట్ కంపెనీ ఓనరే మన కథలో హీరో అనమాట. వాళ్ళ కుటుంబం మొత్తం ఈ సిమెంట్ కంపెనీ నడుపుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు హీరో తన పెద్ద కూతురుని తీసుకెళ్లి స్విమ్మింగ్ క్లాస్ లో జాయిన్ చేస్తాడు. తనకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే అక్కడ ఉన్న కొంతమంది కుర్రోళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని చూసి ఎక్కిరిస్తూ ఉంటారు. అది చూసిన హీరో తన కూతురు దగ్గరకు వచ్చి, చూడమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. కాబట్టి నువ్వు బాధపడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ, నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ నువ్వు జీవితంలో ముందుకెళ్ళు. ఎందుకంటే నీ మీద నమ్ముకుంటూనే కదా అమ్మ నేను బతుకుతుంది. కాబట్టి మేమిద్దరం ఏదన్నా అంటే బాధపడు, కానీ రోడ్డు మీద వెళ్లే ప్రతి పనికి మాలిన మాటకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ పెద్ద కూతురికి హీరో మీద ఇష్టం మొదలైపోతుంది. ఎందుకంటే తనతో అంత ప్రేమగా ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడలేదు కాబట్టి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కష్టపడి చదువుకుంటుంది. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తుంది. అందులోనూ ఎగ్జామ్ చాలా అద్భుతంగా రాస్తుంది. మరోవైపు మన కథలో హీరో మాత్రం ఇంట్లో పని చేసుకుంటూ కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి నిజం చెప్పాలని చెప్పేసి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరకు చెప్తుంది. ఈ రోజు సాయంత్రం హీరోకి నిజం చెప్తున్నానని చెప్పేసి. దాంతో తన ఫ్రెండ్ కూడా సరే చెప్పేసి అని చెప్పి అంటుంది. హీరోయిన్ ఇంటికి వచ్చి చూస్తే హీరో తన పిల్లలతో ఎంతో చక్కగా కలిసిపోయి వాళ్ళు కూడా హీరోతో కలిసిపోయి ఆనందంగా ఉంటారు. సర్లే వీళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు చెడగొట్టమని చెప్పేసి హీరోయిన్ ఏమంటుందంటే ఈ రోజు మన పెళ్లి రోజు అని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ బయటికి తీసుకెళ్లి తనతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ డీస్ గా మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం ప్రాపర్ గా పూర్తయిపోతుంది. దాంతో హీరోకి శాలరీ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఇంటికి వచ్చి మనందరం కలిసి సరదాగా బయట షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సర్లే నేనే వెళ్తానని చెప్పేసి హీరో వచ్చి కారు ఎక్కుతాడు. కారు డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులో సేఫ్టీస్ ఉంటాయి. అది కూడా కవర్ లో పెట్టి ఉంటాయి అనమాట. అది మన కథలో హీరోదే. కాకపోతే హీరో ఏమనుకుంటాడంటే నా భార్యకి ఎవరితోనో ఎఫైర్ ఉందని చెప్పేసి డైరెక్ట్ గా వచ్చి తన భార్యని అడుగుతాడు. ఏంటిది, ఎవరితో నీకు ఎఫైర్ ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే అది నాది కాదని చెప్పేసి నిజం చెప్దామని చెప్పేసి నువ్వు నేను భార్యాభర్తలు కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం అసలు నమ్మడు. నువ్వు ఎప్పుడు ఇలాగే జోక్ చేస్తావని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పిల్లల దగ్గర తీసుకెళ్తుంది. మీరన్నా నిజం చెప్పండి అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏమంటారంటే మమ్మీ నీకు డాడీ మీద ఎంత కోపం ఉంటే మాత్రం భర్త కాదంటావని చెప్పేసి వాళ్ళు కూడా జోక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి హీరో అంత బాగా నచ్చేసాడు అనమాట. అందుకని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని ఆ సేఫ్టీ నాదే, ఎందుకంటే నాకు వేరే అతనితో రిలేషన్ ఉంది, కాకపోతే నా భర్తకి తెలిస్తే బాధపడతాడని చెప్పేసి ఇలా దాచిపెట్టానని చెప్పి అనడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది తన భార్య తప్పేం లేదని చెప్పేసి. దాంతో వెళ్ళి తన భార్యను హక్ చేసుకుని సారీ చెప్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరోయిన్ ఎగ్జామ్ రాసింది కదా, అందులో పాస్ అయిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళ ముగ్గురు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్ కి వెళ్తారు. వెళ్ళి బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అతను సెల్ఫీ దిగుతూ ఉంటాడు. అతను ఎవరో కాదు, హీరో ఒక బోట్ ఉంది కదా అందులో పనిచేసే అతను అనమాట. అతను హీరోని చూసి సార్ ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి ఒక ఫోటో తీసి వాళ్ళ బాస్ కి పంపిస్తాడు. వాళ్ళ బాస్ ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నకి ఫోటో చూపిస్తాడు. సార్ మీ అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడు సార్ అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అతన్ని అడ్రస్ కనుక్కొని ఆ బీచ్ కి వీళ్ళందరూ బయలుదేరి వస్తారు. ఇక్కడ చేస్తే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అందరి ముందు ఒక మాట చెప్తాడు. చూడు, ఇంతకు ముందు మన ఇద్దరికి పెళ్లి ఎలా జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఒక విషయం మాత్రం అడుగుతాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. దానికి హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగిరి గంతులేస్తారు. ఆ తర్వాత అంతా ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లే సమయానికి హీరో వాళ్ళ నాన్న కూడా కారు వేసుకొని వస్తాడు. హీరోకి వాళ్ళ నాన్నను చూసిన తర్వాత అంతా గుర్తు వస్తుంది. సో దాంతో హీరోయిన్ తనని మోసం చేసిన సంగతి తెలిసి డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం సారీ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోని వాళ్ళ నాన్న పిలుస్తాడు రారా అని చెప్పేసి. దాంతో వెళ్ళి తన కారులో కూర్చుంటాడు. కారు మెల్లగా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ముగ్గురు కూతుర్లు మాత్రం డాడీ వెళ్ళొద్దు డాడీ అని చెప్పేసి ఆ కారు వెనకాల పరిగెడుతూ ఉంటారు. కానీ హీరో మాత్రం కారులో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న తన కొడుకుని బోట్ లో తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు చూడరా కంపెనీలు అన్ని నీ పేరును రాసేస్తున్నాను, నేను రిలాక్స్ అయిపోతానని చెప్పి అనడంతో హీరో వాళ్ళక్క షాక్ అయిపోతుంది. వాడికి ఏం తెలుసు అని చెప్పి అడుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే నాకు అన్ని తెలుసు, అయినా సరే నాకు నీ సపోర్ట్ కావాలి. ఇంకా ముఖ్యంగా మన కంపెనీలో కొన్ని చేంజెస్ చేయాలి, అందులోని సిమెంట్ కట్ట బాగా వెయిట్ గా ఉంటుంది మోయటానికి, దాన్ని కొంచెం తగ్గించాలని చెప్పి అనడంతో హీరో వాళ్ళక్క షాక్ అయిపోతుంది. ఆ తర్వాత తను వంటగదికి వస్తాడనమాట అదే బోట్ లో. అక్కడ తన ఫ్రెండ్ ఉంటాడు. ఎరా నేను ఇంతకు ముందు కొంచెం రూడ్ గా బిహేవ్ చేసామన్నా అని చెప్పి అనడంతో తన ఫ్రెండ్ ఏమంటాడంటే నేను ఇప్పుడు ఏది చెప్పినా నీకు అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు బాగా కోటీశ్వరుడుగా బతికావు,
అంతేకాకుండా ఒక కుటుంబం కోసం కష్టపడే మగాడిగా కూడా బతికావు కాబట్టి ప్రతిదీ నీకు ప్రాపర్ గా అర్థం అవుతుందని చెప్పి అనడంతో హీరో కూడా అర్థం చేసుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు, తన ముగ్గురు ఆడపిల్లలను చూపిస్తారు. వాళ్ళందరూ కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక నాటకంలో జాయిన్ అయింది కదా, అక్కడ నాటకం జరుగుతుంటే చూడటానికని వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే వాళ్ళ అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అయినా సరే ఈ వయసులో కూడా అవకాశం వస్తే యాక్టింగ్ చేస్తుంది. తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోలేదు. అలాంటిది నేను హీరోని ఎందుకు వదులుకోవాలి, నా జీవిత లక్ష్యం కూడా తానే కదా అని చెప్పేసి తను ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఒక ఆవిడ భర్తకు ఒక బోట్ ఉంటుంది అనమాట. ఆ బోట్ వేసుకొని హీరో వాళ్ళ బోట్ ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో హీరో కూడా తన బోట్ లోంచి హీరోయిన్ వస్తున్న బోట్ ని చూస్తాడు. ఆ బోట్ ని అడ్డుదిప్పమంటాడు, కానీ వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోడు. అంతేకాకుండా ఎవరు చెప్పినా వినడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కూడా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా నీళ్ళలో దూకేస్తాడు. హీరో దూకటం చూసి హీరోయిన్ కూడా నీళ్ళలో దూకేస్తుంది. ఇద్దరు వచ్చి ఒకరినొకరు పట్టుకుంటారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వు గనక రాకపోతే నీకు ఆస్తిలో వాటేవని చెప్పి అంటంతో చూడనా నీ ఆస్తి వద్దు ఏమవుతూ ఈ అమ్మాయి నా ఆస్తి అని చెప్పేసి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక రోజు హీరో బర్త్డే వస్తుంది అనమాట. ఆ రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, ఆ బోట్ లో పనిచేసే అతను వచ్చేసి మీ డాడీ నీకు బర్త్డే గిఫ్ట్ ఇమ్మన్నాడని చెప్పి అంటంతో ఏంటా గిఫ్ట్ అని చెప్పి అంటాడు. ఏం లేదు నీకు ఇష్టమైన ఆ బోట్ నీకు ఇచ్చేమన్నాడని చెప్పి అంటంతో హీరో ఎగిరి గంతేస్తాడు. ఎందుకంటే ఆ బోట్ నమ్మితేనే చాలా డబ్బులు వస్తాయి అనమాట. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా నర్స్ జాబ్ వస్తుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఏ బోట్ అయితే హీరోకి వాళ్ళ నాన్న గిఫ్ట్ గా ఇచ్చాడో అదే బోట్ లో హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత హ్యాపీగా ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.